హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు అయితే కంపెనీ లీవ్ ఉంది, మే 1 కదా. సో కంపెనీ లీవ్ ఉంది, ఏం చేయాలో ఏం తెలియట్లేదు, ప్లానింగ్స్ అయితే ఏం లేవు. ఈ బ్లాగ్లో నేను ఇంకో స్పెషల్గా ఏం చేయాలని అనుకుంటున్నానంటే, నా దగ్గర బోయో M1 మైక్ అయితే ఉంది. ఆల్రెడీ షార్ట్ అయితే రిలీజ్ చేశాను కదా. ఈ బ్లాగ్ని నేను బోయో M1 మైక్తో చేయాలి అని అనుకుంటున్నాను. అంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఎంత వస్తుంది, అసలు బోయో M1 మైక్తో చేయడం వల్ల ఇబ్బంది ఏదైనా ఉందా లేదని అంటే బాగానే వస్తుందా ఏంటి అని చెప్పేసి. ఇంతకుముందు ఆల్రెడీ దీంతో అయితే నేను బ్లాగ్స్ చేశాను, కాకపోతే ఏంటనేసి అంటే ఇక్కడికి వచ్చాక ఒక్కసారి కూడా నేనైతే ట్రై చేయలేదన్నమాట. సో ఈ మైక్తో నేనైతే బ్లాగ్ని చేయాలని అనుకుంటున్నాను. ఓకే, మైక్ అయితే ఇప్పుడు అటాచ్ చేసేస్తా. మైక్ అటాచ్ చేస్తా. ఓకే, మైక్ అయితే అటాచ్ అయిపోయింది. మళ్ళీ సేమ్ షార్ట్లో చేసిన ప్రాసెస్సే. ఇక్కడ లారీస్ ఇవి హార్న్ కొడతాయి కదా, ఒకసారి ఇక్కడ విందాం. మైక్ అటాచ్ అయింది కదా, ఇప్పుడు ఎలా వినిపిస్తుందో ఏంటో. లారీ అయితే హార్న్ కొడుతుంది. ఇక్కడైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఎంత అవుతుందో మనకి క్లియర్గా తెలిసిపోతుంది. ఈ కార్ చూడండి ఇటువైపు ఎలా పార్క్ చేస్తున్నారు. పైన టెర్రస్ పైన గాలి మాత్రం మామూలుగా లేదు. ఇక్కడ చూడండి, చాలా మంచి గాలి అయితే వస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడైతే ఎండ తెలియట్లేదు, కానీ ఆఫ్టర్ 10:30, 11 ఈ టైంలో మామూలుగా ఎండ ఉంటుంది, చాలా ఎండ ఉంటుంది. ఇంకా లైట్స్ ఆపలేదండి, పదండి మనం వెళ్ళి లైట్ ఆపేద్దాం. దీనికి క్వాలిటీ, కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగా వస్తుంది. ఎక్కువ లైటింగ్ ఉండేటప్పుడు మోటో మొబైల్ ఏమో అనుకున్నా, కానీ చాలా బాగుంది. ఇక్కడ కూడా ఒక లైట్ ఉంది, ఆపేసాం. ఇంకా వీళ్ళు చూడండి డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు అక్కడ ఇక్కడ. ఇలా ఉంది పైనుంచి. వీళ్ళు మళ్ళీ క్రికెట్ ఆడుతున్నారు చూడండి. ఖాళీయే కదా, ఇదిగో ఇక్కడ ఇక్కడ ఇది మొత్తం క్లియర్గా మంచిగా కనిపిస్తుంది కదా, వ్యూ అంతాను భలే కనిపిస్తుంది. నేనైతే ఈరోజు ఒకటి చేస్తాను, ఏంటో తెలుసా. నిన్న నైట్ ఒక లాంగ్ వీడియో షెడ్యూల్ పెట్టి 8 o'clockకి పెట్టాను. దాని నెక్స్ట్ ఇంకో షార్ట్ వీడియో కరెక్ట్గా 8, 9కి అప్లోడ్ చేస్తే 8:01కి అయితే అప్లోడ్ అయిపోయింది AM లోన. అంటే ఒక షార్ట్, ఒక లాంగ్ వీడియో రెండు ఒకేసారి అప్లోడ్ చేసినట్టు అనమాట. కాకపోతే 1 నిమిషం అటు ఇటు ఉంది. ఏది ఎక్కువ వ్యూస్ వెళ్తుందో చూద్దాం, ఓకేనా. అంటే ఆల్గారిథం ఎలా పనిచేస్తుంది ఏంటి, దానివల్ల మనకు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ ఎక్కువ వ్యూస్ ఏది వెళ్తుందో, లేదంటే రెండు వెళ్తున్నాయో లేదా. అసలు లాంగ్ వీడియోస్కి అయితే వ్యూసే రావట్లేదు, మీకు తెలిసిందే కదా. కారణం ఏంటో తెలుసా, మధ్యలోన నేను దగ్గర 12-13 డేస్ ఏమొచ్చేసి విడిచిపెట్టేస్తాను. ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు, షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు, లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. సో అప్పటి నుంచి ఏంటంటే పూర్తిగా డౌన్ అయిపోయింది ఛానల్. నెక్స్ట్ ఇంకా మీకు 16 వీడియోస్ నేను డిలీట్ చేస్తాను అన్న విషయం తెలిసిందే ఆల్రెడీ. లాంగ్ వీడియోస్ ఇంకా షార్ట్ వీడియోస్ కూడా కొన్ని దగ్గర 8 షార్ట్ వీడియోస్ అంటే అవి డిలీట్ చేస్తాను. అనుకోకుండా నాకు చెప్పడానికి అలా అనిపిస్తుంది, కానీ నిజంగా అసలు వీడియోస్ డిలీట్ చేయకపోవడం చాలా బెటర్ అండి. గాయస్, చూస్తూ చూస్తూ అలా సాయంత్రం అయితే అయిపోయింది. మే 1 ఇది ఎలా గడిచిందో కూడా తెలియట్లేదు. వీడియోస్ ఎడిట్ చేసుకుంటూ పొద్దున్న నుంచి అలా రూమ్లోనే కూర్చొని ఉన్నా. ఇప్పుడైతే అలా మళ్ళీ టెర్రస్ పైకి వచ్చి మొత్తం అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నా. చూద్దామా ఈరోజు ఎన్ని కార్స్ ఉన్నాయో బయట, కౌంట్ చేద్దామా. ఓకే, కింద చూడండి. ఓకే, కౌంట్ చేద్దాం. అది ముందు ఈ బ్రో చూడండి, ఇంకా లోపలికి వెళ్ళిపోయాడు ఆయన. అసలు జాయిన్ డ్యూటీ జాయిన్ వెళ్ళి వస్తారంట డ్యూటీకి. कौन धरी गया आज छुट्टी ना हमरो గౌతమ్. ఈయన పేరు గౌతమేనా, భువనేశ్వరి ఏంది. ఓకేనా, మన వ్లాగ్లోకి కొత్తగా వచ్చారు. నిన్నటి నుంచి అడుగుతున్నారు ఆయన, అంటే వ్లాగ్ చేసేటప్పుడు నేను వస్తాను వ్లాగ్లోకి నాకు చెప్పు అని చెప్పేసి. ఈరోజు యాక్సిడెంట్లీ కలిసారు ఈయన. ఇందాక ఆయన వస్తుంటే నేను చూశాను, ఈయన లోపల ఉన్నారనుకున్నా, బయట ఉన్నాడు. ఈయన కార్స్ లెక్క పెట్టడానికన్నా ముందు ఈయన నేను చూడండి, మన సబ్స్క్రైబర్. ఈయన కూడా మన సబ్స్క్రైబర్. ఓకేనా, ఓకే అన్న, థ్యాంక్స్. పదండి మనం వెళ్దాం, మనం వెళ్ళి చూద్దాం ఎన్ని కార్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. కొనా ఓకే, ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, నెక్స్ట్ 10, 11, 12, 13, ఒకటి 14, మొత్తం 14. ఇదొకటి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది 15, ఇదొకటి 16. మొత్తం టోటల్గా ఈరోజు అయితే 16 కార్స్ కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయితే అయిపోయింది.
గాలి మొత్తం తగ్గిపోయింది. ఇందాకైతే మధ్యాహ్నం ఎండగా వచ్చేటప్పుడు చాలా బాగా అనిపించింది నాకైతే. ఈయన ఏం చేస్తుంటాడో తెలుసా, ఈయన డెలివరీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంటాడు. నాకు ఒరియా వచ్చు, ఈయనకి ఒరియా వచ్చు. ఈరోజు అంటే ఈయన ఎక్కడెక్కడికి వెళ్ళారు ఈరోజు, అంటే ఎన్ని స్పాట్లో డెలివరీ చేస్తారు ఏంటి, అంటే ఈయన వర్క్ ఏంటి కనుక్కున్నాను. అంటే ఈయన ఒడియా ఆయన కాబట్టి ఈయనకి తెలుగు కూడా వచ్చు. తెలుగులో మాట్లాడిపిద్దామా ఒడియాలో మాట్లాడిపిద్దామా అంటే ఒడియా అయితే ఈయనకి కంఫర్టబుల్ అనమాట. తెలుగు కన్నా బాగా ఒడియా మాట్లాడతారు, ఎందుకంటే మదర్ టంగ్ వీళ్ళది ఒడియా కాబట్టి. సో અને મને କୁଆଡ଼େ କୁଆଡ଼େ ଗଲ ଆଜି କ'ଣ କଲ? ସିକନ୍ଦରାବାଦ ଗଲି, 17ଟା ପାର୍ସଲ ଥିଲା, 17ଟା ପାର୍ସଲ ଦେଇକି ଆସିଲି। ତାପରେ ହେଲା ହାଇଦ୍ରାବାଦରେ 3ଟା ଥିଲା, ହାଇଦ୍ରାବାଦ ଦେଲି। ଆଉ ଆମର କୁତୁରରେ 5ଟା ପାର୍ସଲ ଥିଲା, 5ଟା ଦେଲି। ଏଇ ରୁମ୍ରେ ଆସିକି ପହଞ୍ଚିଲି। କେତେ ଟାଇମ୍ గల? ସକାଳ 6ଟାରେ ଗଲି। పొద్దున్న 6 గంటలకు వెళ్ళారు ఈయన, పొద్దున్న 6కి వెళ్ళి ఇప్పుడైతే ఈయన వచ్చేటప్పటికి 5 అవుతుంది. 5 గంటలకైతే ఈయన రీచ్ అయిపోయాడు ఇంకా రూమ్కి. నెక్స్ట్ ఏంటనేసి అంటే ఈయన పొద్దున్న నుంచి ఎండ్లోనే ఉంటాడు. ఈయన పొద్దున్న నుంచి ఎండ్లోనే ఉంటాడు, ఎందుకంటే డెలివరీ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే వాళ్ళు మీకు తెలిసిందే కదా, ఈ ఎండకి దీనికి తట్టుకోవాలనేసి అంటే మామూలుగా ఉండదు. గాయస్ అలా చూస్తూ చూస్తూ ఈవినింగ్ అయితే అయిపోయింది. ఈరోజు అంతగా క్లౌడ్స్ అయితే ఏం రాలేదు. క్లౌడ్స్ కానీ వస్తే చాలా మస్తుగా అనిపిస్తుంది కదా, హ్యాపీగా ఉంటుంది చూడటానికి. నేచర్ని అలా సన్సెట్ చూస్తూ ఎంజాయ్ చేయడం చాలా భలేగా అనిపిస్తుంది. ఇంకా మెరుపులు అయితే వస్తున్నాయి చూడండి. వర్షం పడుతుందేమో నైట్కి, తెలియట్లేదు. ప్రజెంట్ అయితే ఇలా ఉంది ఇదంతా. గాయస్ టైం అయితే 8 PM అయిపోయింది. ఓకే, ఇంకా ఈ వ్లాగ్ అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.